ఎవరిది ఎందుకు ఆయనకి ఏమనుకున్నారు? కాయిదాలు ఉన్నాయి అన్ని తీసుకొని పోయింది. ఆయన ఉన్న వాళ్ళు అందరు పోయింది. 30 మంది 40 మంది పోయింది. ఉన్న వాళ్ళు 20 మంది ఉన్నాం. 20 మంది ఆటోలు అంతా ఒకటే, వాళ్ళు కాదు వీళ్ళు కాదు, అందరు ఒకటే. బొమ్మని వాళ్ళు చెప్తారా చెప్పండి. ఎందుకంటే సార్ చెప్పింది వినండి ఒకసారి. ఇంకా ఎవరైనా మిగతాలా మీ అవి హౌస్ నెంబర్లు ఒక 2-3 వేయండి శాంపుల్. రేషన్ కార్డు ఉన్నది, ఇంటి నంబర్, ఓటర్ ఐడి, ఇంటి నంబర్ 2010. ఓటర్ కార్డు వద్దు కానీ ఇంటి నెంబర్ ఉన్నది, రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఇక్కడి నుంచే ఉన్నాయి. వైఎస్ఆర్ నగర్ అమ్మా, మొన్న మీకు చెప్పిన కోర్టులో కేసు నడుస్తుంది, 2-3 రోజులు వస్తుందని. ఇప్పుడు కోర్టులో ల్యాండ్ గ్రాబింగ్ కేసు అని వేసిండ్రు, అది కొట్టుడు పోయింది. విన్నారా? ఇది ప్రభుత్వ స్థలము, ఇంకా కేసులు నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వ స్థలం అయినప్పటికీ కూడా ఆ గతంలో 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఇరానీ వాళ్ళు మేము వారసులని చేసారు. వీళ్ళు కేసు కొట్లాటోళ్ళు వారసులు కాదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ స్థలం. 20-25 ఎకరాలు ఉంటే సరే, ఆయనకు వచ్చినటువంటి హక్కు ప్రకారం అప్పుడు 40 ఏళ్ల క్రితం ఏం అమ్ముకున్నాడు. ఇప్పుడు ఉన్న స్థలం, ఈ స్థలం ఖచ్చితంగా పేదలకు చెందాలి. ఇది మీకు హౌస్ నెంబర్లు ఉన్నాయా? తర్వాత రేషన్ కార్డు వచ్చిందా? తర్వాత మీ పక్కన మన రైల్వే ఉద్యోగుల ఆఫీసులు ఉన్నాయి, పెన్షన్ ఆఫీసులు ఉన్నాయా? ఉన్నాయి. ఇటు చిరు వ్యాపారులు వేసుకుంటున్నారు, ఉన్నారా? తర్వాత గుడి ఉన్నది, ఆంజనేయ గుడి ఉన్నది, మైసమ్మ గుడి. ఇన్ని మీ చుట్టుపక్కల ఉన్నాక మీరు బెదిరించేటోడేవాడు, మీరు ఎందుకు భయపడుతుండ్రు? ఆయన ఏమంటానంటే మనుషుల ఒడ్రోలను పెట్టి మమ్మల్ని కొట్టిపియడం, చంపిపియడం. ఇక్కడ మెటర్నిటీ లీవ్ లో ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ అమ్మాయి ప్రెగ్నెంటే, వీళ్ళ చెల్లె కూడా ప్రెగ్నెంటే. మమ్మీ చాలా మందికి ఇక్కడ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా మాట్లాడితే మాతో వచ్చిన వాళ్ళకి ఇల్లు లేదని బెదిరించడము. ఏమైనా అంటే టీఆర్ఎస్ లీడర్, పార్టీస్ కి సంబంధం లేదు కదా. ఇంకా మేము ప్రజల గురించి మేము ఎక్కడికంటే అక్కడికి పోతున్నాము. ఏమనంటే అక్రమంగా పోలీలు కట్టినామని ఆ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టించడం వీళ్ళ భర్త పైన, ఆ కత్తుల వెంకన్నట, ఇంకా చాలా మంది గాలి సీను, రీల్ రాజు, వీళ్ళందరూ ఆయనకి ఇన్నుండి చొరబడి గుడిసెలంతా ఆగం చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది నమ్మా, ఇది 40 ఏళ్ల నుంచి ప్రభుత్వ భూమిగా గుర్తించారు. సరే, మేము వారసులని వివరం కొట్లాడొచ్చు. ల్యాండ్ గ్రాబింగ్ కేసుని కూడా వెంకటనారాయణ గారి మీద వేస్తే అది కొట్టుడు పోయింది. వెంకటనారాయణ గారు కూడా ఎవరో కాదు, స్థానికుడు, కౌన్సిలర్. ఆయన కూడా ఇక్కడ 40 ఏళ్ల క్రితం మేము చేసిన పాటు చేయొచ్చు. ఆయనకు హక్కు ఉన్నది. ఆయన పైన ల్యాండ్ గ్రాబింగ్. అమ్మా కూర్చో, నువ్వు కూర్చో అన్నా, కూర్చోలే పోనీ అమ్మా. పంపించే మీ నాన్న ఉండే కదా. అమ్మా, 40 ఏళ్ల నుంచి మీరు అందరు ఉన్నారు, మీకు ఖచ్చితంగా హక్కు ఉన్నది. కోర్టు కేసు అయినా కూడా ఈ రోజు నుంచి మీ తరఫున పార్టీ కొట్లాడుతుంది. ఆల్రెడీ ల్యాండ్ గ్రాబింగ్ కేసు కింద
అయితే ఇప్పుడు దారి మరలించేదానికి మీ దృష్టి మరలించేదానికి ఎక్కడో డబుల్ బెడ్రూమ్లు అంటున్నారు. అక్కడనే షాంపేటోళ్ళు చాలా మంది ఉన్నారు, మాకు ఇండ్లు లేస్తలేవని. ఇండ్లు రానోళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడోళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు? కలెక్టర్ దగ్గరికి 3 సార్లు పోయినాం, వారు స్పందించలేదు. ప్రతిసారి ఎంఆర్ఓకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఆ లిస్ట్ అనేది వారు స్పందించలేదు. ఏసీపీ గారి దగ్గర పోయినాం, 2 days టైం ఇచ్చిండు, వాళ్ళు కూడా మళ్ళీ మాకు ఏం చెప్పారు. ఇక్కడ సీఏ బాగా బెదిరిస్తాను. మళ్ళీ కాకుండా అప్పట్లో ప్రణయ్ భాస్కర్ గారు దీని గురించి చాలా పోరాటం చేసింది, పేదలకే దక్కాలని చెప్పింది. అప్పుడు మీరు గతంలో 2013లో కూడా పేదలకే దక్కాలని చెప్పి కూడా చెప్పిండ్రు. సో మాకు ఇవ్వకుండా అన్నిటికీ కడతానంటే ఫస్ట్ మాకు ఇచ్చినాక ఇప్పుడు ప్రభుత్వం చేసే అభివృద్ధికి మేము వద్దని చెప్పాము, వాళ్ళు ఏదైనా చేసుకోండి కానీ మేము ఉన్న వరకు మాకు ఉన్న వరకు ఎవరైతే హౌస్ నెంబర్లు ఇట్లున్నాయి అందరికి ఖచ్చితంగా ఇక్కడనే ఉండేటట్టు చేసే బాధ్యత గులాబీ పార్టీ కానీ ఇక్కడ వీళ్ళు ఎల్లగొట్టింది వాళ్ళు ఎల్లగొట్టింది అంటే కోర్టు కేసు అయిపోయింది, ఖచ్చితంగా మేము వస్తాం. కోర్టులను గౌరవించాలని చెప్పి ల్యాండ్ గ్రాబింగ్ కేసు వేసిందని మేము ఆగినాం. పోలీస్ కేసు పెట్టినా సీఏ గారు అసలు చెప్పుతలేరు, ఎవరి మీద మేము పోతాం కానీ అడగరు, పొద్దంతా కూర్చోబెడతాం కానీ ఎవరు కేసు పెట్టిన అనేది కూడా చెప్తున్నారు. ఎవరు కూడా భయపడొద్దు. ఏ అర్థం టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది విన్నారా? ఈ పక్షానే కాదు, ముందట ఉన్నటువంటి చిరు వ్యాపారుల కోసం కానీ ఇటు పక్కన ఉన్నటువంటి రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అందరి తరఫున బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఎవరు ఆధైర్యపడద్దు, ఇప్పియదు. మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నప్పుడు నేను ఎన్ఓసీ ఇప్పియలేదు, నేను ఎమ్మెల్యే. ఇప్పుడు ఎన్ఓసీ ఎట్లా వచ్చింది? సిమెంట్ ఏమైనా అద్దెం రా కాంప్లెక్స్ కు చెప్పండి. 15 సంవత్సరాలు సిమెంట్ అద్దెండి ఒక ఉష్కరం అవుతుంది పడ్డారా? ఇప్పుడు మంచిగా సిమెంట్ చేసి కలర్లు చేసి అమ్ముకుందామని చూస్తున్నారు. దీని వెనక ఎవరున్నారు మీరు ఆలోచించాలి. ఇంకొకటి, ఇక్కడికి రావాల్సినటువంటి కార్యాలయాలు ఖచ్చితంగా రావాలి. ఇక్కడి నుంచి తీసుకుపోయి రైల్వే స్థానంలో బస్ స్టాండ్ పెడతాయని, ఇక్కడి నుంచి వీళ్ళని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లు అక్కడ పెడతాను అవసరం ఏమున్నది? 3 ఏళ్ల నుంచి స్థలం పైన కాకులు గద్దలు కన్నేసి ఇప్పుడు రాబందులు కన్నేసారు. 30 కోట్ల వరకు చేతులు మారినాయి. ఖచ్చితంగా మేము ఇప్పుడు చెప్తున్నాం, మా పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది. ఈ అధికారికంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ స్థలాన్ని ఖచ్చితంగా కాపాడుతుంది. అది ఆర్టీ ఆఫీస్ రాని, ఏసీపీ ఆఫీస్ రాని, ఇంకా హాస్పిటల్ రాని, ఇంకా ఏదైనా రాని, ప్రభుత్వ స్థలం అయితే పేదలకు చెందాలి, లేకుంటే ప్రభుత్వానికి చెందాలి. అంతేనా? ఎవ్వరు కూడా అధైర్యపడకండి. ఏమి వచ్చినా కూడా మా స్థానిక నాయకులు ఉంటారు, మేము ఉంటాం, ప్రెస్ వాళ్ళు ఉంటారు, పోలీసు వాళ్ళు కానీ ఇంకెవరు వచ్చినా కూడా రాని. ఎవరైనా వచ్చినా అనుకో మీ కాగితాలు చూపెట్టామని అడగండి. అలాగనే అడిగినాం. అయితే జక్కులరావు కూడా మేము అడిగినాం, చెడితే ఏమన్నా లేదమ్మా మీకు బెడ్రూమ్ అక్కడ అక్కడ వాళ్ళకి అయ్యమను. జక్కులరావు అంటే ఇక్కడ అవసరం లేదు, ఎవరి పేరు ఎవరు వచ్చినా కూడా పుట్టిగా అనవసరంగా వాడిని ఎవరు వచ్చిన ఇప్పుడు చెప్తాను కదా. అంతకు ముందు మేము చెప్పినాము, అది జక్కులరావు గారితో కాదు, జరిగేటతో జరిగింది. దాన్ని వాళ్ళకి చిన్న సీక్రెట్ గా ఇవన్నీ జరిగిన ఏం చేసినామంటే సగం ఇల్లు సీక్రెట్ గా సగం వంచిందని చేసి ఏం చేసిందంటే ఈడ ఫస్ట్ లా మన పసునూరు మనోహర్ అందరు కలిసి చేసినప్పుడు ఆదిలో వాళ్ళని పిలిచి పాత కమిటీని పిలిపించి మన నైన్ పోయేయడం జరిగింది. జరిగితేనాడు పక్కన మీకు అక్కడ ఇస్తామన్నా, మిమ్మల్ని ఎవరు తీసేస్తే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, నారాయణ రెడ్డి ఇప్పటిదాకా చేసిండు కదా, ఇక చేయకుండా ఊకోమని చెప్పు, అన్ని బరాబర్ అవుతాయి. మొన్న చేసిందంతా మీకు తెలియదా ఎవరు చేసిందని? ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోండి, మళ్ళా ఏం కాదు మీకు కూర్చోలేకపోతే కొంచెం పక్క జరుగు, కొంచెం ఇది జరగండి, ఆ రైల్వేలో అటు ఉండాలి, మీరు ఇటు ఉండాలి అని కోర్టు ఆర్డర్ వచ్చింది. కోర్టు ఆర్డర్ వస్తే చూపెట్టమని పర్మిషన్ తీసుకోవాలన్నట. ఎక్కడ ఏం పర్మిషన్ లేదు. ఐసమ్మ బోనాలు మంచిగా చేసుకోండి, ఆంజనేయ గుడి రోజు పూజలు అవుతున్నాయి. అక్కడికే పర్మిషన్ తీసుకోవాలి. చెప్పని అవసరం లేదు. ఇక్కడ పూజలు మంచిగా చేసుకోండి. ఖచ్చితంగా మైసమ్మ తల్లి కాపాడుతుంది, ఆంజనేయ గుడి ఉంటుంది. మేము పబ్లిక్ ఖచ్చితంగా మీ వెంట ఉంటుంది, మీరు అదే పడకండి. ఓకేనా?
పేదలకు చెందుతుంది. మీరు నిన్న మొన్న కలెక్టర్ దగ్గర పోయినావా? ఇప్పుడు ఎన్ఓసి అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వాలి, అంటే పేపర్లను చూసి ఇవ్వాలి. ఇక్కడికి కలెక్టర్ ఉన్న కమిషనర్ వచ్చి ఇచ్చింది ఎన్ఓసి. మరి చూడు మరి అదే కలెక్టర్ కమిషనర్ ఇక్కడికి వచ్చి ఇచ్చిండు, ఆఫీస్ లో కూర్చొని కాదు ఇచ్చింది. అంటే వాళ్ళు అంత ఇన్ఫ్లుయెన్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. దీని ఎంత జక్కులరావు ఆయన అది ఖాళీ ఆయన ఆయన వచ్చిండు గట్ట నిలబడ్డ దొంగలే మా మీద దొంగలే. 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్కరు మీకు కరెంట్ కాదు, మీకు కరెంట్ కట్ చేసినా నేను వచ్చి ఏడీని పిలిపించిందా? ఎంఆర్ఓ కూడా ఇక్కడికి వచ్చిండా? ఎవరు మీ జోలికి రావద్దని చెప్పిందా? ఎవరైనా వచ్చిండ్రా? కరెంట్ కడతా కూడా నేను సొంత పైసలు పెట్టి కట్టించినా లేదా? ఎమ్మెల్యే గారు వచ్చిండు, ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కాడికి పోతారు. కానీ నేను మీ దగ్గరకు వచ్చిన తెలియనప్పుడేమో మేము ఇక్కడ ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చిపోయిండు, మైసమ్మ మీద ఒట్టేసి. ఇప్పుడు నాకు ఇంత కష్టం ఉన్నా కూడా వస్తలేరు. అమ్మా మీరందరూ గట్టిగా నిలబడితే మీకు సొంత ఇండ్లు ఇక్కడనే వస్తాయి. ఇదే దగ్గరుండి కట్టిస్తాడు, మీకు సొంత ఇండ్లు వస్తాయి, పట్టాలు కూడా ఇంట్లోనే వస్తాయి. అమ్మా ఒకరిద్దరు కాదు నోరిప్పాల్సింది అందరూ. ఆ 2-3 మంత్స్ 2-3 వస్తే మీరు అందరు కనబడితే ఎంతమ్మా? ఇంకేమైనా ఉన్నాయా? చూద్దాం. కొడుకు వేరు మీరు పోకండి అమ్మా, ఎవరు పోకండి. అమ్మ రాండి, అక్క